హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే డే 6లో ఉన్నాం. మనమైతే ఆగ్రా నుంచి మనమైతే పంజాబ్ వెళ్ళడానికి ఈరోజు అయితే వెళ్తున్నాం. అయితే మనకు నిన్న రూమ్ గురించి కొంచెం డిస్కషన్ చేస్తున్నాం అతనితో. ఏంటంటే మనకు నిన్న ఏసీ రూమ్ ఇచ్చారు, కాకపోతే ఏసీ పని చేయలేదు మొత్తమే. అయితే మేము సర్లే అనేసి ఈవినింగ్ మాట్లాడాము. ఈవినింగ్ ఒక మేనేజర్ ఉండే, అతనితో మాట్లాడితే మార్నింగ్ వెళ్ళేటప్పుడు మీకు రిటర్న్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు వేరే అతను నుండి మనకైతే అమౌంట్ ఏనన్నాడు. మేమైతే కొంచెం ఆర్గ్యుమెంట్ చేసేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు స్టార్ట్ అయిపోతున్నాం. చండీగఢ్ వెళ్ళడానికి అయితే ప్లాన్ చేస్తున్నాం. ఢిల్లీలో కాకుండా ఢిల్లీ ఏదైనా ఉంటే రిటర్న్ చూసుకుందాం అంటున్నాం. ఇక్కడ వైఫై సిగ్నల్స్ అంత దారుణంగా ఉన్నాయి. కూడా నేను వేసుకోలేదు, మొత్తం స్వెట్ అయిపోతుంది. అండ్ షూ కూడా వేసుకోలేదు. ఏదైనా ఉంటే సిటీ దాటినాక చూద్దామని. ఫుల్ ఎండ, బీభత్సమైన ఎండ, ఫుల్ ట్రాఫిక్, ఒక చెత్త రూట్స్, ఒక చెత్త, మొత్తం చెత్త అంత ఇక్కడే ఉంది. ఎంత చెత్త అంటే దరిద్రమైన చెత్త అంత ఇక్కడే ఉంది. చూడొచ్చు మీరు. అసలు ఎంత వరస్ట్ గా అంటే ఆటో వాళ్ళు అయితే మొత్తం పూరా వరస్ట్ మొత్తం ఈ సిటీ అంతా. వరస్ట్ ఏదైనా ఉంటే ట్రాఫిక్, రోడ్స్. ఏం ట్రాఫిక్ అంటే మాటల్లో చెప్పలేము. ఎంత అంటే ఒక ఇట్లా ఒక అడుగు వేయడానికి ఒక సెకండ్, ఒక 10 నిమిషాలు అట్లా పడుతుంది, ఒక 10 సెకండ్లు అట్లా పడుతుంది. చూడవచ్చు మన వెహికల్ ఎంత ఎలా మూవ్ అవుతుందో మీరు. ఈ సిటీ దాటేసరికి నాకు తెలిసి మనకు ఒక 1 అవర్ పట్టచ్చు, 1 అవర్. అరే ఇంత వరస్ట్గా ఉన్నారంటే చూడండి మీరు. ఇక కనీసం మనం అరగంట కొట్టినా కూడా వాడు జరగట్లేదు అంటే ఇక్కడ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోండి. మొత్తానికైతే మేము సిటీ ట్రాఫిక్ అయితే దాటేసుకొని కొంచెం సిటీ దాటేసి అయితే వచ్చేసాం. మీరు ఎవరైనా స్వీట్స్ కొనాలనుకుంటే మీరు అక్కడ ఆగ్రా దగ్గర కొనకండి, సిటీకి దాటేసిన తర్వాత రండి. స్వీట్స్ ఎక్కడైనా కూడా దొరుకుతాయి. అక్కడ హై కాస్ట్. ఇక్కడికి వస్తే అదే ప్రైస్ మనకు 100, 50, 90 అలా కూడా వస్తాయి. మనం అయితే ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్ళిపోతున్నాం. చూడండి మీ అయితే హైవే అయితే పైనకి ఎక్కేసి అయితే ఇటు నుంచి అయితే మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే మొత్తం అయితే ఇక్కడ నుంచి అయితే మనకు ట్రాఫిక్ ఎక్కువ లేదు అండ్ రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే మనం హైవే ఎక్కేసాం. ఇది యమునా ఎక్స్ప్రెస్ హైవే. చూడొచ్చు మీరైతే ఎంత విశాలంగా 4 లైన్ హైవే. మనం ఈజీగా 100 పైన వెళ్ళొచ్చు. మేము కూడా 100లో వెళ్తున్నాం. దగ్గర 4 డేస్ తర్వాత మాకు మంచి ఒక 3 డేస్ అనుకుంటా, 3 డేస్ తర్వాత మంచి హైవే దొరికింది. చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నాను. నా మైక్ ప్రాబ్లం అయింది, నేను దాన్ని చూసుకోలేదు, దానివల్ల కొంచెం ఇబ్బంది జరిగింది. మనమైతే ప్రజెంట్ అయితే మనం ఈరోజు ఫస్ట్ టోల్ గేట్కి అయితే వచ్చేసాం, యమునా ఎక్స్ప్రెస్ హైవే. ఇక్కడైతే మనమైతే టోల్ సపరేట్ అయితే 2 వీలర్కి అయితే వెళ్ళడానికి ఫ్రీగా ఆప్షన్ అయితే లేదు. నేనైతే వీడియోస్లో ముందే చూశాను. అయితే మీరు ఇక్కడ బైక్కి కూడా టోల్ కట్టే మన ఇండియాలో నాకు తెలిసి నార్త్లో ఇదే మనకు మొదటి టోల్ అనుకుంటా. చూడొచ్చు మీరు. ఇక్కడ మన బైక్ అయితే టోల్ కట్టితేనే వెళ్ళాలి. అండ్ ఇక్కడ అందరూ వాళ్ళు మొత్తం మనకి ఇస్తున్నారు 2 హెల్మెట్స్. ఇవన్నీ అయితే బాగా స్ట్రిక్ట్గా ఉంటాయి. వాళ్ళు ముందే మనకి అన్నీ గైడ్ చేసి పంపించడం జరుగుతుంది. మొత్తం మనకైతే బైక్కి ఫస్ట్ ఒక టోల్కి 3 టోల్స్ ఉంటాయి. ఈ 3 టోల్స్లో మనం ఒకేసారి పే చేసుకోవచ్చు. అయితే మాకు తెలియక ఇక్కడ ఓన్లీ ఫస్ట్ టోల్కి మాత్రమే మేము పేమెంట్ చేసాం. ఇది నాకు వచ్చేసి 90 రూపీస్ పడింది ఫస్ట్ టోల్కి. కిలోమీటర్స్ వచ్చేసి 90 కిలోమీటర్స్. అయితే పేమెంట్ అయితే పేమెంట్ అయిపోయింది. మేమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం ముందుకి. 90 రూపీస్ అసలు అంటే బైక్కి కూడా టోల్ కట్టడం ఇదే మొదటిసారి నేనైతే. చాలా కర్ణాటక ఇవన్నీ తిరిగాను కానీ బైక్ ఎప్పుడు టోల్ కట్టలేదు. మీరు ఎవరైనా వస్తే కూడా టోల్ ఇక్కడ మొత్తం మనం ఢిల్లీ వెళ్ళేసరికి నాకు తెలిసి 300 రూపీస్ 360 రూపీస్ అవుతున్నాయి.
మేమైతే ఫుడ్ తిననీకైతే ఇక్కడ అయితే ఆగిపోయాం ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు లెఫ్ట్ సైడ్లో. మనకైతే ఇక్కడ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఆల్ అవుతున్నాయి. అయితే మేము పూరి తినడానికి అయితే ముందు వెళ్తున్నాం. అయితే అక్కడ పూరి లేదని చెప్పారు మాకు. మళ్ళీ మేము అయితే హోటల్ లోపలికి వెళ్ళేసి దోశ తినడానికి ట్రై చేసాం. దోశ వచ్చేసి కాస్ట్ మీకు అరౌండ్ 150 రూపీస్ ఉంది. ప్లెయిన్ దోశనే. మళ్ళీ చట్నీ కూడా అంత ఏం బాగాలేదు, నార్మల్గానే ఉంది. ఎవరైనా వస్తే మీల్స్ తినడం బెస్ట్. మనోడైతే మనకి వీడియోలో ఫోజ్ ఇస్తుండు, వర్క్ చేస్తాడంట అతను. కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. ఇది మనకి టోల్ దాటేంతవరకు ఇయే రెస్టారెంట్స్ ఉంటాయి చాలా. మేమైతే 2 ప్లెయిన్ దోశ అయితే తినేసాం. నేను ఆల్రెడీ రీల్ కూడా పోస్ట్ చేశాను. ప్రైజెస్ చూడొచ్చు. మినిమం 140 నుంచి స్టార్ట్ ఏదైనా కూడా. మేమైతే ఫుడ్ తిని అండ్ వాటర్ డ్రింక్ తాగేసి అయితే స్టార్ట్ అయిపోయింది. హైవే ఎండింగ్లో ఉన్నాం. అంటే దగ్గర దగ్గర ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇది మనకు థర్డ్ టోల్ ప్లాజా. అయితే ఏంటంటే మనకు వాయిస్ ఈరోజు కొంచెం కెమెరా ప్రాబ్లం చేసింది. జాక్ అనేది సరిగా పని చేయలేదు, దానివల్ల వాయిస్ రాలేదు. అండ్ మనం ఇన్ని రోజులేమో కొంచెం కూల్ ప్లేస్లో ట్రావెల్ చేసాం. అయితే ఈరోజు మొత్తం హీట్ ఫుల్గా ఉంది. ఢిల్లీ దగ్గరికి వెళ్తున్నాం కదా, రెయిన్ ఏం లేదు, కొంచెం గ్రీనరీ లేకపోవడం, కెమెరా అంతా రికార్డింగ్ కూడా కరెక్ట్ అవ్వలేదు. దానివల్ల ఒక 30 మినిట్స్ సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేసి ఇప్పుడు మనకు 2 టోల్ ప్లాజాలు వెళ్ళిపోయినాయి. 2 టోల్ ప్లాజాలు వెళ్ళాక చూసాము మనమైతే 2 టోల్ ప్లాజాలో ఒక్కడ 160 అండ్ ఇంకొకడ 85 రూపీస్ పే చేసాం. ఇది థర్డ్ టోల్ ప్లాజా. మనం ఆల్రెడీ దీని అమౌంట్ కూడా ఇక్కడే పే చేసాం కాబట్టి ఈడైతే మనకు 70 రూపీస్. ఫస్ట్ టోల్ ప్లాజా 85, సెకండ్ వచ్చేసి 90. టోటల్గా 245 రూపీస్ అరౌండ్ అంత సంథింగ్ అమౌంట్ ఉంది. లాస్ట్ టోల్ ప్లాజా ఇదైతే. మీకు అవన్నీ మిస్ అయిపోయినాయి, వాయిస్ రాలేదు. దానివల్లే వాయిస్ అండ్ వీడియో క్లారిటీ కూడా రాలేదు. దానివల్లే కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఇది కూడా ట్రయల్ అన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ వీడియో సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఇంతసేపు వాయిస్ ఓవర్ కూడా రాలేదు సరిగా. దానివల్ల కూడా మనకు టైం వేస్ట్ అయిపోతుంది. ఇక జర్నీ అంతే మనకైతే 100% సక్సెస్గా అయితే వెళ్ళలేం. నాకు అర్థమైపోయింది, ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. చూడండి, పాన్ పరాకు రాజధాని ఏదో ఉంది, అది మొత్తం అడ్వర్టైజ్మెంట్ చాలా దారుణంగా ఉంది. పలుకులో కేసరి. అయితే ఇది యమునా ఎక్స్ప్రెస్ హైవే. నాకు తెలిసి ఇంకొక 20-30 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. తర్వాత ఎండ్ అయిపోద్ది టోల్ ప్లాజా. తర్వాత మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత ఇక మనం ఈజీగా క్లోజ్ చేయగలుగుతున్నాం వెహికల్. టైం 2:07 అయింది. మేము 12కి ఎక్కినాం. 120 కిలోమీటర్స్ ఈజీగా 2:30-2.5 అవర్స్ జర్నీ చేసిన. ఇదే దాంట్లో ఒక 20-30 మినిట్స్ అందులో టిఫిన్కి అయిపోయింది. 11 o'clock స్టార్ట్ అయినాం ఆగ్రా నుంచి. ఢిల్లీ వచ్చేసరికి 2 అవుతున్నట్టు. ఎండ్ ఆఫ్ ది రోడ్ ఇది. లాస్ట్ ఇంకో 10-20 కిలోమీటర్స్ వెళ్తే క్లోజ్ అయిపోద్ది రోడ్ అయితే. మనమైతే నోయిడాకి ఎంటర్ అవ్వబోతున్నాం. అంటే నోయిడా గేట్ లెఫ్ట్కి వెళ్తే మనకు నోయిడా అంటే ఎగ్జిట్ అవ్వమని చెప్తుంది మనకు మ్యాప్ అయితే. యమునా ఎక్స్ప్రెస్ హైవే అయితే ఎండ్ అయిపోతుంది. టేక్ ఫ్లైఓవర్ అంట రైట్ సైడ్ వెళ్తే. హైవే ఎక్కేస్తే వెళ్ళిపోతాం అక్కడ. వచ్చాం. ట్రాఫిక్ చూడొచ్చు ఇక మీరు. స్టార్ట్ అయింది ఇక మనకు. ఈ ట్రాఫిక్ దాటేసరికి 5 అయితే నాకు తెలుసు. ఎక్కువ ట్రాఫిక్ ఉంటే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది ఈరోజు.
చూడొచ్చు మీరు. జస్ట్ స్టార్టింగే వెహికల్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి ట్రాఫిక్ చూడండి ఒకసారి. అమ్మో, ఇది ఎక్స్ప్రెస్ హైవే. ఢిల్లీ అంటే ఏదో పేపర్లో చూడడం, న్యూస్లో వినడం, ఫోన్లో యూట్యూబ్లలో చూడడం తప్ప ఇదే ఫస్ట్ మనం చూడడం. ట్రాఫిక్ చూడండి. చెత్త బండి ఏంటో ఏమన్నా చేపల బండి. పెద్ద పెద్ద బిల్డింగ్స్, మొత్తం బిల్డింగ్స్ అయితే మామూలు లేవు. వెల్కమ్, మనకు వెల్కమ్ చెప్పనీకి లేదు, భలే కట్టారు. చూడొచ్చు మీరు, హైవే అయితే మనం సిటీ, మొత్తం సిటీలోనే, కాకపోతే అవుట్స్కట్ నుంచి ట్రావెల్ చేస్తుంది. అవుట్ ఆఫ్ సిటీ ఇంత ట్రాఫిక్, ఫుల్ పెద్ద పెద్ద కంపెనీస్, బిల్డింగ్స్ అండ్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ ఇటే ఉన్నాయి. అండ్ నోయిడాలోనే ఎక్కువ కంపెనీస్ ఉంటాయి, ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినవి. అంటే మనకు మనకు ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు దానిపైన ఢిల్లీ, నోయిడా అనే ఉంటుంది. మన అమెజాన్లో కానీ దేంట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్ ఏది కొన్నా ఎక్కువగా అయితే నోయిడా అని ఉంటుంది. ఢిల్లీ, డిఎల్, యూపీ కార్స్ ఎక్కువ తిరుగుతున్నాయి. రాజస్థాన్, యూపీ, సిహెచ్, చండీగఢ్. చూడొచ్చు మీరు, అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి. ఒక ఢిల్లీ అనే కాకుండా ప్రతి స్టేట్ది ఒక వెహికల్ అయితే కనిపిస్తుంది. ఒక అస్సాం తీసుకోరాయి, ఏసీ రూమ్స్లోనే ఉండాలి. నార్మల్ రూమ్స్లో మనం అయితే ఉండలేము, టెంపరేచర్కి తట్టుకోలేము. 40-45 ఉంటుందేమో నాకు తెలిసి ఢిల్లీలో ఎండ. మామూలు హీట్ లేదు, కంపెనీలు చేయగానే అనుకుంటున్నా తెలిసి. మనకు ట్రాఫిక్ అయితే ఇవన్నీ మొత్తం కార్స్, అసలు బైకులు అయితే రేరు, మొత్తం కార్లే ఉన్నాయి వెహికల్స్ అన్ని. ఢిల్లీ యూపీ ఇవే మొత్తం వెహికల్స్ ఇక్కడైతే. బండి అయితే ఫుల్గా హీట్ వస్తుంది. ట్రాఫిక్ గట్టిగానే ఉండేలా ఉంది. గూగుల్ తల్లి అయితే రెడ్లో చూపిస్తుంది. మొత్తం చపాతి, పుల్కా, పరోటా ఇవే దీన్ని బతికేస్తున్నారు ఇదంతా. ఈ ఢిల్లీలో కూడా అంతే కదా తెలుసు. లేదు, టెంపుల్ లాగా ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది, మరేంటో అది చాలా పెద్ద ఉంది. మరి టెంపుల్ అనుకుంటా కడుతున్నారు. మనమైతే నైట్ హైవే మీద ట్రావెల్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. స్టేట్ హైవే పైన ఇక్కడ ఏదో తినడానికి కొంచెం అట్లా రిలాక్స్ కోసం ఇక్కడ వచ్చేసాం. ఒక 2:50 ఉంది, 3 అవుతుంది టైం అయితే. అదే 8-9 అవుతుంది వెళ్ళేసరికి. హర్యానా వెళ్ళకుండా ముందే ఆగేద్దాం, చండీగఢ్ వెళ్ళక. మనకు ఇంకా నాకు తెలిసి సిటీ ఒక 20-30 కిలోమీటర్స్ దాకా ఉన్నట్టుంది. 4:51, 8:20 మనం ½ అవర్ ఆగినాం కాబట్టి ఇంకా 9 కూడా అయింది మనకి. ఈ జర్నీతోనే మనకు టైం అంతా వేస్ట్ అయిపోతుంది. వెళ్ళి 8 to 10 అవర్స్ జర్నీ అవుతుంది. నేషనల్ హైవే 44 అయితే నేషనల్ హైవే 44 ఎక్కేసి మహాత్మా గాంధీ రోడ్ అంట ఇది ముందు. పైనుంచి సిటీ ట్రైన్ వెళ్తుంది, చూడొచ్చు గుంపులు గుంపులుగా జనాలు. 1.5 కిలోమీటర్ మనం ఇది హైవే మీద డ్రైవ్ చేయాలి. నేషనల్ హైవే 44
44 నేషనల్ హైవే ఎక్కేసాం మనం. NH44 కిలోమీటర్ వెళ్ళాక మనకి మళ్ళీ గూగుల్ తల్లి రెడ్ చూపిస్తుంది. అంటే ఆడ మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది నాకు తెలిసి. లదాఖ్ ఏం పూరా 2 పల్సర్ బండ్లు కనిపించినాయి, బత్తాలు కట్టుకొని, జెండాలు కట్టుకొని. అది తెలిసి నుంచి ఏమైనా మనకు కనిపించవచ్చు లదాఖ్ వెళ్ళే టూరింగ్ వెహికల్స్. అయితే ఫైనల్గా 2 hours 4:18 అవుతుంది. 4:18 టైం అవుతుంది. మనం అయితే ఢిల్లీని ట్రాఫిక్ని ఒక 2 hours ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయినాం. చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ని అయితే దాటుకొని మనం NH44 హైవే అయితే ఎక్కేసాం. చాలా హెవీ ఉంది ట్రాఫిక్ అయితే ఈరోజు. అంటే డైలీ ఎట్లే ఉంటుందో నాకు తెలియదు, కానీ జస్ట్ అవుట్స్కట్లోనే ఇంత ట్రాఫిక్ ఉంది. 2 hours 2.5 ఆల్మోస్ట్ 2.5 hours పట్టినట్టే మనకి. 2కి ఢిల్లీ ఎంటర్ అయితే 4:18 అవుతుంది. దగ్గర దగ్గర 2 hours 20 minutes అట్లా మనం ఢిల్లీ ట్రాఫిక్ని ఉండిపోయినాం. మీరు చూసుకోవచ్చు, ఇంకా కూడా ట్రాఫిక్ ముందు చాలానే ఉంది. వెహికల్స్ హెవీగానే ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనం స్టార్ట్ అయితే నాకు తెలిసి మీకు ఇంకొక 100-200 kilometers వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి వ్యూ అయితే రాబోతుంది. ఇప్పటి నుంచి అయితే జర్నీ అయితే సాఫీగా సాగాలని, ఇన్ని డేస్ కష్టపడిందంతా ఒకేసారి పోవాలని అయితే అనుకుంటున్నాం. చూద్దాం ఎట్లుంటుందో లొకేషన్. ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాం. మేము కూడా చాలా ఎగ్జైటింగ్తో వెళ్తున్నాం. జస్ట్ ఒక 200-400 వెళ్తే మనకి ఆ ప్లేసెస్ అన్నీ ఎప్పుడు చూడని ప్లేసెస్, ఫ్రిడ్జ్లో చూసిన ఐస్ ముక్కలే ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం. చూడొచ్చు, మనం లెఫ్ట్ వెళ్ళిపోతే అయితే ద్వారకా, గురుగ్రామ్, భవన్, ఇవన్నీ చండీగఢ్ స్టేట్. ద్వారకా ఎవరైనా శ్రీకృష్ణ జన్మస్థలం ద్వారకా, ఎవరైనా ద్వారకా వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి నియర్ 200 kilometers ఏముంది, లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. మనం హర్యానా స్టేట్, చండీగఢ్ స్టేట్ అయితే చండీగఢ్ వెళ్ళబోతున్నాం. 228. మనమైతే అంతా మూవీలో చూసినట్టుగానే 4 lane వే, ఒక వెహికల్ ఇటు ఒక వెహికల్ అటు మంచిగా క్రూజ్ చేసుకుంటూ మనం ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూడొచ్చు, ఫుల్ ట్రాఫిక్. అంటే డిస్టెన్స్ ఒక వెహికల్కి చాలా డిస్టెన్స్ ఉంది. మనమైతే ఒక వెహికల్ నుంచి ఒక వెహికల్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. చూడొచ్చు మీరైతే వ్యూ అయితే మొత్తం 4 lane వే నుంచి. NH44 బాగుంది రోడ్డు మాత్రం. ఇటు మన హైదరాబాద్ నుంచి నాగ్పూర్ కంటే సూపర్ ఉంది రోడ్ అయితే. ఇది చండీగఢ్ వరకు ఇలా ఉంటే మాత్రం మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇట్లా మనకు లెఫ్ట్ సైడ్ చూడండి, బిల్డింగ్స్ మాత్రం మామూలుగా లేవు. ఇవైతే టవర్స్ అసలు ఏ టెక్నాలజీతో కూడా కడుతున్నారో మనకైతే తెలియదు. మామూలుగా లేవు బిల్డింగ్స్, ఒక రకమైన డిజైన్లో ఉన్నాయి. హర్యానాకి ఇక్కడ కూడా యూపీ వెహికల్స్ ఉన్నాయి. హర్యానా వెహికల్, చండీగఢ్ వెహికల్స్ అయితే ఏం కనిపించలేదు ఇంతవరకు మొత్తం. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:40 అవుతుంది. మనం ఇంకా 200 kilometers ఉంది మనకు చండీగఢ్. టైం వచ్చేసి 8 చూపిస్తుంది డెస్టినేషన్ టైం. మనమైతే 80లో స్పీడ్ వెళ్తున్నాం. 3 hours చూపిస్తుంది, 3 hours 37. ఇప్పటికైతే నేను దగ్గర 275 kilometers వచ్చినాం మనం ఆగ్రా నుంచి. ఈ రోజుకైతే 275 kilometers ఉంది ఆగ్రా నుంచి. 206 kilometers ఉంది. మామూలుకి వెహికల్ ఇచ్చేస్తాను. నేను ఒక 100 kilometers అట్లా డ్రైవ్ చేయమని చెప్పేస్తే తర్వాత ఇంకో 100 ఉంటుంది మనకి. ఇప్పుడు మనకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఎట్లాగో ఈజీగా 7 కల్లా రీచ్ అయిపోతాం చండీగఢ్.
చండీగఢ్ రీచ్ అయిపోయిందంటే ప్లేస్లో మనం లదాఖ్ రీచ్ అవ్వడానికి ఇంకా నియర్ బై ప్లేసెస్ ఏమన్నా చూడాలి. ఢిల్లీ టు చండీగఢ్ ఫస్ట్ టోల్ ఈరోజు అయితే మనకి ఇది 39th టోల్ అని ఇక్కడ అవుతుంది, మనం చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకు బైక్ అయితే టోల్ ఉండదు, ఓన్లీ యమునా ఎక్స్ప్రెస్ హైవేలో మాత్రమే టోల్ ఉంటుంది. అంటే మీకు యమునా ఎక్స్ప్రెస్ హైవేలో ఓన్లీ ఢిల్లీ వరకు మాత్రమే టోల్స్ ఉంటాయి. మిగతా ఇదంతా మనకి చండీగఢ్ వెళ్ళే రోడ్డు కాబట్టి మనకైతే ఎక్కడైతే టోల్ ఉండదు. ఆగ్రా నుంచి అయితే మనకు రోడ్డు చాలా సూపర్, అంటే చాలా సూపర్ బాగుంటుంది. మనకు ఆగ్రా నుంచి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆగ్రా నుంచి చండీగఢ్ 1 డేలో ఈజీగా 400-500 అయినా మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు, అంత బాగుంటుంది రోడ్ అయితే. మన హైవేలో రింగ్ రోడ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. రోడ్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. రోడ్డుపై ఎక్కువగా కార్స్, ఎక్కువ ట్రాన్స్పోర్ట్ వెహికల్సే ఇక్కడ తిరుగుతుంటాయి. అండ్ ఇక్కడైతే బాగా వెహికల్స్ అయితే హెవీగా అయితే ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. ట్రాఫిక్ అయితే 4 లైన్ వే అయినప్పటికీ ఇక్కడైతే ఎక్కువగా అయితే వెహికల్స్ ఉన్నాయి. మనలాగైతే నార్మల్గా ఉండదు ఖాళీగా, ఎందుకంటే ఇది ఢిల్లీ రోడ్ కాబట్టి చాలా ట్రాఫిక్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకైతే కిందికి వెళ్తే పానిపట్టు సిటీ, మనకు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇదైతే మనకు పానిపట్టు 4 లైన్ వే ఇదైతే మనకి. ఇంకా అయితే మనకి చండీగఢ్ అయితే 150 కిలోమీటర్స్ 3 hours జర్నీ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్ళిపోయి చూడాలి. మేమైతే అంబాలా సిటీలో అయితే ఆగిపోదామని అనుకుంటున్నాం, ఎందుకంటే చండీగఢ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చండీగఢ్ సిటీ లోపలికి వెళ్ళొద్దు కదా, అందుకే చండీగఢ్ అంబాలా దాటినాక ఆగిపోవాలనుకుంటున్నాం. అంబాలా నుంచి అయితే మనకు అంబాలా ఇంకా 114 కిలోమీటర్లు ఉంది. మనకు హర్యానా వచ్చేసి లాస్ట్ బార్డర్ అంబాలా, దాని పక్కన నుంచి అయితే చండీగఢ్ స్టార్ట్ అవుతుంది. మనకు చండీగఢ్ అనేది అయితే 2 రాష్ట్రాలకి రాజధాని. పంజాబ్ అండ్ హర్యానా రెండింటికి చండీగఢే రాజధాని. ఈ రెండింటికి అయితే ఇదే ఒకటే రాజధాని మనకైతే ప్రజెంట్ అయితే. చండీగఢ్ ఇంకా మనకు చాలా ట్రాఫిక్ ఉంటుంది. అండ్ చండీగఢ్ సిటీ ఒక ముందుగా ప్రీ ప్లాన్ చేసుకున్న సిటీ, గ్రేడ్ వైజ్ ఉంటుంది. మీకైతే మీరు ఎవరైనా మ్యాప్లో చూడవచ్చు, గ్రేడ్లు ఉంటుంది అయితే సిటీ అయితే. పానిపట్ దగ్గర అయితే ఇంకొక మనకైతే టోల్ ప్లాజా వచ్చింది, అంటే పానిపట్ దాటగానే మనకి ఇంకొక టోల్ ప్లాజా ఉంటుంది. ఇటు మనకు ఫాస్ట్గానే వస్తున్నాయి టోల్ ప్లాజాలు ఈరోజు అయితే. అన్నీ కూడా మనకు ఇవి పెద్ద టోల్ ప్లాజాలు అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మనకు బైక్స్కి అయితే ఏం అయితే పే చేయాల్సిన అవసరం ఉండదు, కాకపోతే కార్స్ మిగతా అయితే అన్నీ పే చేయాల్సి ఉంటుంది. ఈ టోల్ ఓన్లీ బైక్ మనం ఓన్లీ యమునా ఎక్స్ప్రెస్ హైవేలో మాత్రమే పే చేస్తాం, మిగతా ఇక్కడ అయితే పే చేయడానికి అయితే ఉండదు. అక్కడ కూడా 300 అయింది 3 టోళ్ళకి కలిపి, నాకు తెలిసి 200 కిలోమీటర్స్ 220 కిలోమీటర్స్ ఉంది. 90 కిలోమీటర్స్కి ఒక టోల్ ప్లాజా ఉంది. ఇక్కడైతే మీరు హిమాచల్ ప్రదేశ్ బస్సులు కూడా ఇక్కడ నుంచి ఉంటాయి, చూసుకోవచ్చు. అండ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, లోకల్ బస్సెస్ ఇక్కడైతే ఎక్కువ మనకు ఢిల్లీ కార్స్, ఢిల్లీ నెంబర్ ప్లేట్తోనే ఎక్కువ ఉన్నాయి. ఢిల్లీ అండ్ చండీగఢ్ ఇవి హర్యానా ఇవి ముందు చూపిస్తాను, చూడొచ్చు మీరు ఆ వెహికల్స్. అయితే ప్రజెంట్ గంటకి 80 కిలోమీటర్స్ వేగంతో అయితే వెళ్తున్నాం. మనకు లెఫ్ట్ సైడ్లో అయితే పోలీసు వాళ్ళు ఉన్నారు చూడండి, హర్యానా పోలీసు వాళ్ళు. ఇక్కడ అయితే మనకు మీరైతే లెఫ్ట్లో హిమాచల్ ముందైతే హిమాచల్ ప్రదేశ్ బస్సు కూడా ఉంది చూడండి మీరు. మొత్తం హిమాచల్ మొత్తం అయితే మనకు మన సిటీ బస్సెస్ ఎట్లుంటాయో అలానే ఉన్నాయి బస్సెస్ అయితే. సేమ్ మనకు అయితే ఎలా అయితే ఉన్నాయో అలానే, కాకపోతే డోర్స్ అయితే క్లోజ్డ్, మన అయితే ఓపెన్ ఉంటాయి.
అండ్ బస్ అయితే మనకు రేపటి నుంచి అయితే మొత్తం అవే బస్సెస్ చూడబోతున్నాం. కాకపోతే మన సిటీలో అయితే ఎలా అయితే బస్సెస్ ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి బస్సెస్. మనైతే పానీపట్ దాటిన తర్వాత అయితే అంత పెద్ద ట్రాఫిక్ అయితే లేము, చాలా కొంచెం ట్రక్స్ ఇలాంటి వెహికల్స్ అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు అయితే గమనించవచ్చు. పానీపట్ దాటినాకనైతే ఇబ్బంది ఏమి ఉండదు, పానీపట్ వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది ట్రాఫిక్. అంటే నార్మల్గా వెళ్ళచ్చు 800, కాకపోతే కొంచెం అడ్డొస్తూ ఉంటాయి వెహికల్స్ అయితే. 4 లైన్ వేవే కాబట్టి మీరు సినిమాలో ఇష్క్ సినిమా ఇలాంటి మూవీస్లో మీరు చూస్తుంటారు కదా, ఏంటి చేజ్ చేయడం ఇలాంటివన్నీ అయితే ఈ రోడ్ పైన చేయొచ్చు ఈజీగా. మొత్తం అలానే ఉంది చూడడానికి, సినిమాటిక్ లుక్స్ అయితే ఉంటాయి రోడ్లో. 100లో అయితే మేమైతే ప్రజెంట్ అయితే మన వెహికల్ అయితే వెళ్తుంది. కొంతమంది అయితే ఇక్కడ మనకు టూరిస్టులు కూడా కనిపించారు, ఎటు వెళ్తున్నారో మరి చూడాలి వాళ్ళంతా. ఎందుకంటే ముందు మనకు అంబాల దగ్గరే అంతా డివైడ్ అవుతారు కాబట్టి చూడాలి ఎటు వెళ్తున్నారు. అంబాల రోడ్ డైవర్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి అయితే కొంచెం ఇంకా ట్రాఫిక్ అయితే తగ్గబోతుంది. మనం ఫైనల్గా అయితే పంజాబ్ ఎంటర్ అయిపోయినాం. పంజాబ్లో హోటల్ కార్తా బిల్స్ అనేసి ఒక హోటల్ ఉంది. ఇక్కడ మనకు వెజ్ నాన్ వెజ్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడే మనం పక్కన హోటల్ తీసుకున్నాం. ఇదే దీంట్లోనే హోటల్. ఇక్కడ హాట్ వాటర్ కోసం ట్రై చేసాం కానీ ఇక్కడ ఫుల్ హీట్ ఉంది కాబట్టి హాట్ వాటర్ ఇక్కడ ఉండదంట. చూడొచ్చు మీరు హోటల్ అయితే. ఇక్కడ మనం పార్క్ చేయమన్నారు వెహికల్. వాష్రూమ్స్, హోటల్ అయితే బాగా నీట్గా ఉంది, మనకు కాటేజ్ టైప్. ఇక్కడ మనం ఈరోజు స్టే చేసి పంజాబ్లో ఉన్నాం మనం ప్రజెంట్ అయితే. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం, వెళ్ళిపోతే మనాలికి వెళ్తాం రేపు మార్నింగ్. హోటల్లో ఇక్కడే ఫుడ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ తీసేసుకుంటున్నాం. హోటల్ రేటు కూడా మనకి 1000లో అయిపోతుంది. మేమైతే ఈ రోజుకైతే ఇక్కడ స్టే చేస్తున్నాం. బాగుంది, మన ప్రైస్ కూడా మనకు కావాల్సిన ప్రైస్లోనే ఉంది. అండ్ విత్ ఏసీతో రూమ్ అయితే ఇక్కడ చూడడానికి హైవే పక్కన. ఎర్లీ మార్నింగ్ కూడా మనం లేచి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా లదాఖ్ వచ్చే వాళ్ళు ఉంటే కార్ ఆర్ బైక్లో వస్తే మీకు తక్కువ ప్రైస్లో ఒక హోటల్ కావాలనుకుంటే ఈ హోటల్ని మీరు పిన్ చేసుకోవచ్చు. ఇది అంబాలా సిటీ దగ్గర ఉంది. మనం ఎక్కడికి డెహ్రాడూన్ వెళ్తుంటే మనకి ఇక్కడ పంజాబ్ అంబాలా నియర్ ఢిల్లీ ఒక 250 కిలోమీటర్స్లో ఉంది. కడాయి చికెన్. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. మీకు మరెన్నో వీడియోలు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.